ఎలక్షన్లో బాగా కష్టపడ్డారు. నిన్నగాక మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా భువనేశ్వర్ వెళ్తానన్నారు. ఎందుకంటే మీకు అక్కడ తెలుగు ఓటర్లు ఉన్నారు, మీరు వస్తే బాగా ప్రభావితమయ్యి నేను గెలుస్తానంటూ కూడా మీ ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి వెళ్ళారని తెలిసింది. అంటే అంత ఫాలోయింగ్ ఉంది కదా సార్, ఎందుకంటారు సార్? ఒక నేను యాక్చువల్గా భువనేశ్వర్కు పూరికి వెళ్ళాను. పూరిలో ఏంటంటే మేమిద్దరం కలిసి పనిచేసాం. మహారాష్ట్ర పోలీస్, ఆయన కూడా ఐపీఎస్ ఆఫీసర్, బాంబే పోలీస్ కమిషనర్ గా అరూప్ పట్నాయక్ గారు అని, ఆయన మా సీనియర్ కొలీగ్. ఇప్పుడు ఏ పార్టీ సార్? ఆయన బిజు జనతాదళ్ నుంచి కంటెస్ట్ చేశారు. ఆయన లాస్ట్ టైం భువనేశ్వర్ నుంచి చేశారు. అరౌండ్ 21-23,000 ఓట్స్ తో ఆయన ఓడిపోయారు. సో ఈసారి పూరికి వచ్చారు. ఎంపీ సార్? ఎంపీగా ఆయన అన్నారు, ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఎందుకంటే ఆయన గురించి నాకు తెలుసు, ఎందుకంటే ఆయన గురించి ఒక సినిమా కూడా వచ్చింది, ఆన్ అని, మెన్ ఎట్ వర్క్. ఈజ్ అ వెరీ ఫేమస్ పోలీస్ ఆఫీసర్ ఆయన. యాక్చువల్గా మీరు 1990 మీ సహాయం కోరారంటే మరి అంటే ఏంటంటే మేమిద్దరం వీఆర్ లైక్ ఫ్యామిలీ. ఆయన నన్ను ఒక తమ్ముళ్ళలాగా చూస్తారు. ఈ ట్రీట్స్ మీ లైక్ ఈజ్ యంగర్ బ్రదర్. కాబట్టి ఎప్పుడైనా నువ్వు వచ్చి ఒకసారి వెళ్తే బాగుంటుందంటే ఇమీడియట్గా ఎలక్షన్ అయిపోగానే వెళ్ళాను ఆయన కోసం. 3 రోజులు అక్కడ నుండి క్యాంపెయినింగ్ చేసి తెలుగు వాళ్ళనందరినీ అక్కడ పరిచయం చేసుకుని, ఆయన గురించి ఎందుకంటే చెప్పాలి. ఆయన అది కాకుండా పోలీస్ డ్యూటీ ఒకటి, ఆయన కొనార్క్ క్యాన్సర్ ఫౌండేషన్ అని చూసి లక్షలాది మంది క్యాన్సర్ పేషెంట్లకు ఆయన సహాయం చేశారు. బాంబేలో ఉండగా ఇటు సైడ్ నుంచి ఇచ్చే వాళ్ళందరికీ కూడా ఆయన ఒక ఫౌండేషన్ పెట్టి అందులో చాలా పని చేశారు. కాబట్టి అవన్నీ అటువంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి రేపు ఎంపీగా వెళితే ఆ ప్రాంతం తర్వాత దేశం కూడా బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. సార్ మీరు మరి మీ ఫ్రెండ్స్ని ఎందుకు యూజ్ చేసుకోలేదంటారు ఇక్కడ? ఎవరిని? మీరు మిమ్మల్ని, మీ సేవలు, మీ పరిచయాలన్నీ అవతల వాళ్ళు వాడుకున్నప్పుడు అవతల వాళ్ళ పరిచయాలు మీరు ఎందుకు వాడండి? ఈ రాష్ట్రంలో కొద్దిగా పరిచయం ఉంది నాకు జనాలతో, కాబట్టి ఆ పరిచయాలకి నాకు మిత్రులు చాలా మంది సహాయం చేశారు. ఈ ఎన్నికల్లో కూడా చాలా మంది నాకు సహాయం చేశారు. కాదంబరి కిరణ్ కుమార్ కావచ్చు, మిగతా వాళ్ళు కూడా వాళ్ళ స్థలాల్లో వాళ్ళ పరిచయస్తులకి అందరికీ కూడా వాళ్ళు రికమెండ్ చేశారు. నేను చాలామంది రిక్వెస్ట్ చేశాను, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి, వాళ్ళందరూ కూడా సహాయం చేశారు. తెలంగాణలో మరి ఎమ్మెల్సీ అభ్యర్థికి, బీఆర్ఎస్ అభ్యర్థికి ఎందుకు సార్ మీరు సపోర్ట్? నేను ఎప్పుడు కూడా పార్టీలకు అభ్యర్థులకి నేను ఎప్పుడూ చేయను. ఇప్పుడు అరూప్ పట్నాయక్ గారికి చేశానంటే యాజ్ ఎ వ్యక్తిగా నేను చేశాను, నాట్ యాజ్ ఎ బీజేడీ క్యాండిడేట్, బిజు జనతాదళ్ క్యాండిడేట్గా. ఇప్పుడు అక్కడ రాకేష్ రెడ్డి ఉన్నాడు, ఏనుగుల రాకేష్ రెడ్డి. ఆ అబ్బాయి ఏ పార్టీ ఉన్నాడు కూడా నాకు తర్వాత తెలిసింది. బీఆర్ఎస్ తర్వాత తెలిసింది. తను ఫోన్ చేశాడు, సార్ నేను ఇలా కంటెస్ట్ చేస్తున్నాను, వెరీ గుడ్ అన్నాడు. ఎందుకంటే ఆ అబ్బాయి సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి, బిట్స్ పిలానీలో చదివాడు, గోల్డ్ మెడలిస్ట్. తర్వాత వచ్చేసి అమెరికాకు వెళ్లాల్సిన ఛాన్సెస్ ఉన్నా కూడా వదులుకొని ఇక్కడ ఉన్నాడు, అనేక కార్యక్రమాలు చేశాడు. అసలు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఆ పిల్లోడు చాలా చక్కగా చేస్తాడు. సో అటువంటి వాళ్ళు రావాలన్న ఉద్దేశంతో అతను ఫోన్ చేసి అడిగితే నేను పంపించాను. ఆ తర్వాత ఎవరో నాకు ఫోన్ చేశారు, సార్ అతను బీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు. ఐ సెడ్ ఏ పార్టీ నుంచి కంటెస్ట్ నా తెలియదు. న్యూస్ చూసారా సార్? ఏది న్యూస్ చూసారా? బీఆర్ఎస్ కి మద్దతు ప్రకటించిన జేడీ. ఇంకా వస్తాయిలేండి, మీడియాలో దాన్ని అటు ఇటు తిప్పిస్తారు కాబట్టి దాంట్లో ఏం ప్రకటన లేదు. సో నాకు తర్వాత ఎవరో ఫోన్ చేశారు, సార్ ఆయన బీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేస్తారు. నేను అన్నాను, మంచి వ్యక్తి ఏ పార్టీ నుంచి కంటెస్ట్ అయినా పర్వాలేదు, ప్రజలకు సేవలు అందిస్తాడు, పార్టీ ఈజ్ ఇమ్మెటీరియల్. ఆ అబ్బాయి ఏ పార్టీ నుంచి చేసినా కూడా రేపు ఎన్నికవుతే ప్రజలకు ఉపయోగపడతాడు. అటువంటి వాళ్ళని నేను సపోర్ట్ చేశాను. కానీ ఈ బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి నేను సపోర్ట్ అలాగంటే బీఆర్ఎస్లో చాలామంది ఉన్నారు, అందరికీ సపోర్ట్ చేయలేదు. రాకేష్ రెడ్డి నాకు బాగా పరిచయం కాబట్టి ఆ వ్యక్తి ప్రజలకు సేవ చేస్తాడన్న దృఢ విశ్వాసం ఉంది కాబట్టి ఆయన గురించి నేను చిన్న బయట వీడియో తయారు చేసి పంపించాను. ఎవరు గెలుస్తున్నారు సార్? మీ అనాలిసిస్ మీకు ఉంటుంది. మీ ఆల్రెడీ 80 స్థానాలు పోటీ చేశారు, 10 చేసి ఉన్నారు, సుమారు 90 స్థానాలు చేస్తున్నారు కాబట్టి మీ అంచనా ఏం సార్? ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? జేడీ గారి వ్యూ తెలుసుకుందామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్లో కేవలం క్రికెట్లో ఆడేవాళ్ళ శక్తి మీద ఆ మ్యాచ్ డిసైడ్ అవుతే అప్పుడు చెప్పొచ్చు ఎవరు గెలుస్తారు. కానీ ఇందులో మ్యాచ్ ఫిక్సింగ్లు, స్పాట్ ఫిక్సింగ్లు, అంపైర్ ఆడడం ఇలాంటివన్నీ కూడా యాడ్ చేస్తే ఎవరు గెలుస్తారని చెప్పడం చాలా కష్టం. ఇక్కడ ఎంపైర్ ఎవరు ఈసీనా? ఎవరైనా ఎంపైర్ ఈసీ కాదు అంటే అంటున్నా, ఎవరితో పాటు ఎవరు ఉన్నారన్నది కూడా మనకు తెలియదు. ఆ తర్వాత ఇందులో డబ్బు ప్రభావం, కుల ప్రభావం, మత ప్రభావం, ఇవన్నీ ప్రభావాలు పనిచేస్తున్నప్పుడు ఒక ఫెయిర్గా మ్యాచ్ జరిగితే ఎవరు గెలుస్తారో చెప్పవచ్చు. మ్యాచ్ ఆ రూల్స్ ప్రకారం కాకుండా ఈ విధంగా డబ్బు ప్రభావం, కుల ప్రభావం, మత ప్రభావం, ఈ విధమైన ప్రభావాలతో జరిగితే అది అన్ని పార్టీలు మేమే గెలుస్తామని చెప్తున్నారు. అన్ని పార్టీలు మేమే గెలుస్తాం. ఒక పార్టీ అయితే ఆల్రెడీ
ప్రమాణ స్వీకారం డేట్ కూడా డిక్లేర్ చేశారు. 2 పార్టీలు చేశారు. ఎంతమంది అమరావతిలో ఒకరు చేస్తామంటే మేము విశాఖపట్నంలో చేస్తామని 125 వస్తాయి, ఒకరంటే 157 అంటే మేమే లేదు. మేము 4వ తారీఖున ఏది ఉంటే దాని ప్రకారం, లేకుంటే మా ప్రయాణం నడుస్తూనే ఉంటుంది విశాఖపట్నం. ఏమంటారు సార్, జగన్ గారు లండన్ వెళ్తూ కూడా గతం కన్నా 151+ 22+ అంటూ కూడా ఒక హింట్ లాగా ఒక వైసీపీకి ఇచ్చెళ్ళారు. దాన్ని జేడీ గారు రివ్యూ ఏంటి? దాన్ని జనరల్ గా ఏంటంటే ఒక పార్టీ లీడర్ ఎప్పుడు కూడా తన స్థైర్యాన్ని, తన కార్డర్ని నిలబెట్టడం గారు ఈ విధంగా మాట్లాడాలి. ఇప్పుడు యాక్చువల్ గా మాట్లాడారు. బాహుబలి సినిమా చూసినప్పుడు కూడా ఆ చివరి సందర్భంలో ప్రభాస్ అనే వ్యక్తి ఏ విధంగా అందరినీ కూడగట్టుకుంటాడు ఆ కాలికేయుడిని కొట్టడానికి. అంటే ఆ విధంగా ఒక సేనాధిపతి గాని, పార్టీ అధ్యక్షుడు గాని, పార్టీ క్యాడర్ యొక్క మొరేల్ అంటాం దాన్ని కాపాడడం అతని ప్రభావం. కాబట్టి ప్రతి ఒక్కరు చెప్తారు ఆ విధంగా. అల్టిమేట్ గా 4వ తారీఖు తెలియబోతుంది. ఇక్కడ 1వ తారీఖు నుంచి మొదలవుతాయి ఇక ఎగ్జిట్ పోల్స్. మనం ఎగ్జిట్ పోల్స్ ఇప్పటి వరకు ప్రకటించకూడదు అన్నా కూడా చాలా మంది చాలా ప్రకటించేశారు. కానీ ఇందులో ఎంత శాంపుల్ తీసుకున్నారని ఎవరు మాట్లాడలేదు. మేము 2 లక్షలను టెస్ట్ చేసామా, 10 లక్షల మందిని అడిగామా, 10 మందిని అడిగామా, నాకు ఆ పార్టీ గెలవాలందని కాబట్టి నేను ఆ సర్వే ఆ విధంగా ఇస్తున్నాను అన్నది కూడా ఎవరు చెప్పలేదు. కాబట్టి ఎవరికి ఆ పార్టీల మీద ఉన్న మక్కువతో వాళ్ళు సర్వే రిజల్ట్స్ ఇచ్చారు. కాబట్టి నేను అంటాను ఎందుకు ఇవన్నీ. అందుకని నిన్న ఒక వీడియో చూశాను. యాక్చువల్గా లోపల ప్లేయర్స్ ఆడుతుంటారు, బయట ఒకడు హడావిడి చేస్తుంటాడు. అంటే అసలు ప్లేయర్స్ కన్నా బయట వాళ్ళకి ఇక్కడ ఎక్కువగా ఉందని చెప్పేసి వాడు చెప్పారు. చక్కని వీడియో. అంటే ఈ బయట మీడియా అంటారు. మీడియా అంటే జనాలు ఇన్ జనరల్ నేను మీరు మాట్లాడుకోవడం కానీ ఎవరైనా. ఎందుకంటే ఇప్పుడు ఓటర్స్ కూడా చాలా తెలివైన వాళ్ళు. ఎవరికి ఓటు వేశారని డైరెక్ట్ గా ఎవరికి చెప్పరు. మీరు ఎందుకంటే ఎన్ని ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయి మీరు యాక్చువల్ గా చూసుకొస్తే ఎగ్జిట్ పోల్స్ లో ఎన్ని ఎగ్జిట్ పోల్. ప్రశాంత్ కిషోర్ అన్న వ్యక్తి హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ రాదు అని చెప్పాడు, కాంగ్రెస్ వచ్చింది. సో ఇలాంటివన్నీ అంత అనుభవజ్ఞులే. ఎన్డీఏ వస్తుందని చెప్తున్నాడు సార్ ప్రశాంత్. ఎన్డీఏ వస్తుందని చెప్తున్నాడు. చూద్దాం అది ఏ విధంగా వస్తుందో. ఎందుకంటే నమ్మకం ఉందా సార్ ప్రశాంత్ కిషోర్ అన్న అభిమానం కానీ, లేకపోతే ఆయన అంటే కొంచెం ఆయన ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఆయన ఫీల్డ్ లో ఉన్నాడు. ఆయన స్ట్రాటజిస్ట్ అంటారు, తర్వాత సెఫాలజిస్ట్ అంటారు, రకరకాల హోదాలు ఉన్నాయి ఆయనకి. కాబట్టి ఆ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కొన్ని చెప్పే విషయాలు, ఎందుకంటే ఓటరు మనస్తత్వాన్ని ఎవరికి ఓటు వేశాడన్నదని డైరెక్ట్గా చెప్పరు. కాబట్టి ఇవేవో రకరకాల స్టాటిస్టిక్స్ రకరకాల ఆలోచించి వాడు చెప్పే విషయాలు. అందుకనే నేను అంటాను ఇంకా ఒక వారం రోజుల్లో ఉంది 4వ తారీఖు. 4వ తారీఖు రాత్రికి అంతా కూడా తెలిసిపోతే ట్రెండ్స్ అన్నవి మీకు ఆల్మోస్ట్ ఈవినింగ్ అంతా వచ్చేస్తాయి. బై 4 o'clock విల్ కమ్ టు నో కేంద్రంలో ఎవరు వస్తున్నారు, రాష్ట్రంలో ఎవరు వస్తున్నారు, మిగతా రాష్ట్రాల్లో ఎవరు వస్తున్నారు అనేది కూడా తెలుసు. కేంద్రం ఆల్టర్నేటివ్ లేకుండా పోయింది, ఇండియా అంత బలంగా లేదు కాబట్టి మళ్ళీ బీజేపీ వస్తుంది అనేది ఒక అంటే ఒకటి ఆ విధంగా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు అనుకోవడమే 400 పైన రావాలని పెట్టారు. ఎందుకంటే ఒకసారి మీరు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ప్రమోద్ మహాజన్ గారు ఉండేవారు. ఆయన 2004 తర్వాత ఇండియా షైనింగ్ అని ఒక నినాదంతో వచ్చారు. అంటే వాజ్పేయి గారి ఫస్ట్ టర్మ్ 2004 వరకు జరిగిన తర్వాత ఇండియా షైనింగ్ అని చెప్పేసి ఆ నినాదంతో వచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో వాళ్ళకి సీట్లు తగ్గాయి. సో ఇప్పుడు 400 చాలా అదే చెప్తున్నాను. ఈ సర్వేలు 225 కన్నా మించవని కొన్ని సర్వేలు 230 కన్నా ఎక్కువ. ఒకసారి ఇది అన్నాడు, ఒకసారి ఇది అంటున్నాడు. ఆ విధంగా రకరకాలుగా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఇండియా కూటమి అనేది గత ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా విడివిడిగా పోటీ చేశారు. సమాజ్వాదీ కావచ్చు, రాష్ట్రీయ జనతాదళ్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా విడివిడిగా కంటెస్ట్ చేశారు. కానీ ఈసారి ఏం చేశారంటే వీళ్ళందరూ కూడా అలయన్స్ లో ఉన్నారు, ఇండియా కూటమి లాగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీ తీసుకుంటే 4 ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తుంటే 3 కాంగ్రెస్ పోటీ చేస్తారు. తర్వాత పంజాబ్ లో వాళ్ళు కాంగ్రెస్ తో పెట్టుకోలేదు. కానీ ఏ ప్రాంతంలో అయితే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారో ఆ ప్రాంతంలో, గుజరాత్ లో కూడా ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. సో ఈ ఉత్తరప్రదేశ్ మిగతా ప్రాంతం. కాబట్టి దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. అంటే మీరు వేరే స్టేట్స్ కూడా మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఎక్కువ మంది మీకు బాగా పరిచయాలు ఎక్కువ ఉంటాయి సార్. మాకన్నా మీకు ఇండియా వైడ్ ఎక్కువ పరిచయాలు, ఎందుకంటే మీరు ఒక ఐడెంటిటీ ఉన్న లీడర్ కాబట్టి. ఏం చెప్తున్నారు సార్, ఎలా వస్తుంది ఫీడ్బ్యాక్, ఎలా వస్తుంది అంటే ఎవరు ఎలాగుందంటే ఈసారి అంతా టోటల్ ఈ ఎన్నికలంత కన్ఫ్యూజన్ ఇంకా ఇంతవరకు దేశంలో జరిగిన ఏ ఎన్నికల్లో కూడా జరగలేదని నేను చెప్తాను. అవునా సార్? ఎందుకంటే 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంలో, జనరల్గా 10 సంవత్సరాల తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అన్న ఒక ఫ్యాక్టర్ వస్తుంది, డెఫినెట్ వస్తుంది. దాని తర్వాత అక్కడ స్టార్ క్యాంపెయినర్లు వీళ్ళు మోడీ గారు, అమిత్ షా గారు. ఆ తర్వాత వచ్చేసి అనేక సంఘటనలు జరిగాయి. వీటన్నిటి యొక్క పార్శ్వభూమిలో ఏ విధంగా ఓటర్లు స్పందిస్తారన్నది కూడా చూడాలి. తర్వాత ఇక్కడ ఇండియా కూటమి కూడా కలిసింది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకుంటే
ఏమవుతుంది ఫైనల్గా ఓటర్స్ ఎలా వేస్తారు అన్న దాని మీద ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు చూడండి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉంది ఇక్కడ కూడా. ఎందుకంటే ఈరోజు చూశాను 9వ తారీఖున మెనూ కూడా ఈరోజు ఎవరో వాట్సాప్లో, ఎంతవరకు నిజమో కానీ విశాఖపట్నంలో జరిగే ప్రమాణ స్వీకారానికి బ్రేక్ఫాస్ట్ లంచ్ మెనూలు కూడా ఈరోజు ఏదో వచ్చింది. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ హోటల్స్ బుక్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే దీన్ని యుద్ధ రంగంలో సైకలాజికల్ వార్ఫేర్ అంటారు. యుద్ధంలో గెలవడంలో డైరెక్ట్గా మీరు దిగడం వేరు, సైకలాజికల్గా కూడా అపోనెంట్ని ఎలా కొట్టాలన్నది కూడా ఇది వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. అంటే ఎలక్షన్స్ అయితే అయిపోయాయి, కానీ ఈ మధ్యకాలంలో క్యాడర్ను దగ్గరికి ఉంచుకోవడం, క్యాడర్లో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ మారకుండా ఉండడం, వీటన్నిటికీ కూడా ఇలాంటి సైకలాజికల్ వార్ఫేర్ అన్నది చాలా ఇంపార్టెంట్.